బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఆర్టీసీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమని అక్రమంగా సస్పెండ్ చేశారంటూ కార్మికులు ఆందోళన చేశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. భార్య బిడ్డలతో రోడ్డుపై పడ్డామని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు వేడుకున్నారు. దీంతో ఆర్టీసీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ ఆర్టీసీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమని అక్రమంగా సస్పెండ్ చేశారంటూ కార్మికులు ఆందోళన చేశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. భార్య బిడ్డలతో రోడ్డుపై పడ్డామని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు వేడుకున్నారు. దీంతో ఆర్టీసీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్టీసీ భవన్ వద్ద నెలకొన్న పరిస్థితులపై మా ప్రతినిధి లెనిన్ ఫేస్ టు ఫేస్. ఏదైతే గతంలో ఆర్టీసీని కొంతమంది కార్మికులను రిమూవ్ చేయడం జరిగింది. ఒక 1000 నుండి 1100 మంది దాదాపు దీనిలో కొన్ని చిన్న చిన్న లోపాలు చూపెట్టి వాళ్ళను సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. ఇదే అంశం పైన ఈరోజు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎండీకి వినతి పత్రం ఇవ్వడానికి రిమూవల్ ఎంప్లాయీస్ అయితే వచ్చారో ఒకసారి ఎందుకు ఏ సమస్య కారణంగా వాళ్ళని తీసేశారనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. మరిన్ని విషయాలు వారితో మాట్లాడి తెలుసుకుందాం. అన్న, ఏదైతే మిమ్మల్ని కొన్ని చిన్న లోపాలు చూపెట్టి తీసేశారని చెప్పేసి కూడా కొంత ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాము. అలానే కొంతమంది దీన్ని తట్టుకోలేక మరణించిన వార్త కూడా వినిపిస్తూ ఉన్నది. ఎట్లా రియాక్ట్ అవుతున్నాడు? ఎండీని కలిస్తే ఎండీ రియాక్షన్ ఎట్లా ఉన్నది? కలిసారా ఎండీని? ఎండీ సార్ను కలవడానికి వస్తే ఎండీ సార్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎండీ సార్ కింద ఉన్న డీడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్ మునిశేఖర్ సార్ కలిశాడు. మునిశేఖర్ సార్కు ఒక రిక్వెషన్ ఇచ్చాము. ఏదైతే 28 ఏప్రిల్ 2025 నాడు ఒక జీవో వచ్చిందో ఆ జీవో ప్రకారం మమ్మల్ని ఏదంటే వితిన్ ఆర్టీసీ ఉన్న 30 రోజుల్లో వితిన్ 60 డేస్ నుండి 60 రోజులు ఇవ్వాలని ఉంది. దాని ప్రకారం మమ్మల్ని రీఇన్స్టేట్మెంట్ చేయండి సార్. చేయకపోతే ఇంకా ఆకలి చావులు ఎక్కువైపోతాయి. ఆల్రెడీ ఇప్పటికే 16 మంది చనిపోయినారు. ఇంకా మమ్మల్ని మంది నమ్మకూడస్తారని చెప్పి ఆ ఈడీఓ సార్ చెప్పడం జరిగింది. ఆ ఈడీఓ సార్ ఏంటంటే నేను ఎండీ గారితో మాట్లాడతానని చెప్పి అన్నాడు. అతనికి వినతి పత్రం ఇచ్చినాం. అదే సేమ్ వినతి పత్రం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఉన్న తర్వాత కన్సర్డ్ మంత్రి గారికి తర్వాత చిన్నారెడ్డి సార్కి ఇవ్వడం కోసం వెళ్తున్నాం. అది పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ఈ అంశం పైన గతంలో మినిస్టర్ని కలిశారు, అట్లనే ప్రజావాణికి వెళ్ళారు. అయితే దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సార్లు అధికారులను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. మరి అధికారులు మీకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? అసలు మీరు మిమ్మల్ని తీసుకుంటామంటున్నారా, లేకపోతే మీరు వద్దు అని చెప్పేసి చెప్తున్నారా? అసలు వాళ్ళ నిర్ణయం ఎట్లా ఉంటుంది? వాళ్ళ స్పందన ఎట్లా వస్తుంది? ఎండీ సారు నేను తీసుకొని మీరు వద్దని చెప్పి ఆయన గత 6 నెలల క్రితం చెప్పాడు. చెప్తే గవర్నమెంట్ దాని 3 మెన్ కమిటీ వేసి 3 మెన్ కమిటీ సిఫారసు చేసింది. వీళ్ళ చిన్న తప్పులే, వీళ్ళని తొలగించడానికి వీల్లేదు, ఈ జీవో ప్రకారం వీళ్ళని రిజిస్ట్రేషన్ చేయని చెప్పి జీవో ఇచ్చినా కూడా ఆ జీవోను పక్కకు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఎండీ సార్. అయితే ఏదైనా కానీ ఒక గొడవ జరిగినప్పుడు నార్మల్గా శాంతి అనేది ఉంటుంటుంది, వాళ్ళతో చర్చలు జరపడము అలాంటి అంశాలు అయితే ఉంటా ఉంటాయి. మరి మీరు అంత పెద్ద తప్పు ఏం చేసిన? మీతో చర్చలు జరపకుండా దాదాపు మిమ్మల్ని విధిలోకి తీసుకోకుండా ఇంత ఇబ్బంది పెట్టే అంత తప్పు ఏం చేసి ఉంటారు మీరు? ఏం తప్పు ఉందని మొన్న ఇప్పుడు మా ప్రెసిడెంట్ పనిచేసే ఎంప్లాయీస్ మన ఏప్రిల్ 6 జూన్ నుంచి మే నుంచి సమ్మె కోతం అని చెప్పి నోటీస్ ఇచ్చారు. అంత పెద్ద వాళ్ళు నోటీస్ ఇస్తేనే వాళ్ళతోనే చర్చ జరపలేదు. చివరిగా కూనబేని సాంబశివరావు 10 రామ్మోహన్ రెడ్డి కల్పించుకొని ఏదో అలా ఇచ్చినటువంటి అంశాలను మేము దాన్ని పరిశీలిస్తాం, దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పి అన్నారు. ఇప్పటివరకు ఒక అంశాన్ని కూడా వాళ్ళు సాల్వ్ చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వాళ్ళకు ఏదైతే ఒక నిబద్ధత ప్రకారం పోవాలనేటువంటి ఆలోచన లేదు కదా. ఎక్కడ చేస్తున్నారు వాళ్ళు? అంటే మొత్తం టోటల్ ఏంటంటే ఇవన్నిటికీ టోటల్ తెలంగాణ ఆర్టీసీ సంక్షేమం పోవడానికి కారణం మొత్తం ఎండీ సజ్జనార్ సార్. దానిలో వెళ్ళి ఆల్టర్నేటివ్ లేదు దీన్ని. ఎందుకంటే ఆయన తలుచుకోండి ఏంటంటే 1 రోజులో పరిష్కరిస్తాడు. ఆయనకు ఉన్నటువంటి చదువుకు, ఆయనకు ఉన్నటువంటి అనుభవానికి, ఆయనకు ఉన్నటువంటి ఇంటలెక్చర్కు వండలేదు అంత సమస్య. అసలు మమ్మల్ని ఉద్యోగం తీసుకున్నంత అంత పెద్ద తప్పేం చేసినాం? మా ద్వారా అసలు ఫైనాన్షియల్ మిస్యూజ్ ఏం జరిగింది?
అంత పెద్ద ఫైనాన్స్ మిస్యూజ్ జరిగిందంటే మీరు ఇప్పుడు సజ్జనార్ సార్ ఫైనాన్స్ మిస్యూజ్ చేసిండని చెప్పి నేను 9 పిటిషన్ మేము అందరం సంతకం పెట్టి మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు తర్వాత ఇక్కడ లోకాయుక్తకు తర్వాత ఇక్కడ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మేము పిటిషన్ పెట్టాం. ఆయన మీద ఎంక్వైరీ చేయాలంటున్నాం. మరి నిజంగానే పెద్ద తప్ప అనుకుంటా మరి మీరు చేసిన తప్పలేదా? ఎంక్వైరీకి పుట్టబోవాలంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఏం రిక్వెస్ట్ చేస్తుండే, అరే సార్ మమ్మల్ని తప్పు చేసిందని రిమూవ్ చేసింది కదా, సజ్జనార్ చేసిన తప్పులు ఎంత ఏం కరప్షన్ చేయడం మొత్తం దాన్ని పేపర్ పెట్టాం, దాన్ని ఎంక్వైరీ చేయమంటున్నాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, అక్కడిక్కడ ఎంక్వైరీ కమిషన్ అయినా ఎందుకు ఎంక్వైరీ అయ్యద్దు? ఒకవేళ ఎంక్వైరీ అంటే ఫాల్స్ అని తేలింది అనుకోరు, మమ్మల్ని జైలుకు పంపురి. అంతేగాని ఈ చిన్న తప్పులను పెద్దగా చూసేసి ఇంతమందిని వీళ్ళని ఒక కార్మికులను పట్టుకొని వెళ్ళి ఇంత పెద్ద మీద అదేస్తే అసలు ఏమొస్తుంది? చాలా నష్టం చేస్తున్నాడు సజ్జనార్ సార్, చాలా అన్యాయం చేస్తున్నాడు. అయితే మీరు ఈ అంశం పైన సజ్జనార్ని గతంలో ఏమైనా కలిసారు? అసలు మీకు కలిస్తే ఆయన ఎట్లా స్పందిస్తున్నాడు? ఆయన ఎప్పుడైనా మిమ్మల్ని కలిసి దీనిపైన ఎప్పుడైనా స్పందించడం అట్లాంటివి జరుగుతుందా? అసలు 2 సార్లు కలిసాం, ఎన్నిసార్లు కలిసాం కూడా నేను మీకు ఉద్యోగాలు ఇవ్వను, మీ ఇష్టంలో పని చేసుకోని అని చెప్పడం జరుగుతుంది. అంతేగాని ఎప్పుడు కూడా అనుకూలంగా రెస్పాండ్ కాలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జీవో ఇచ్చింది కాబట్టి ఆ జీవోని అమలు చేయమనంటున్నాం. ఒకవేళ అమలు చేయకపోతే ఈ జీవోని నేను అమలు చేయని చెప్పి దానికి రాతపూర్వకంగా లెటర్ ఇవ్వమంటున్నాం. అది మా యొక్క ఉద్దేశం. అయితే ఇప్పటికే ఈ అంశం పైన ఏదైతే కొంతమంది కుటుంబాలలో అనేక గొడవలు జరుగుతూ ఒకవైపు ఫైనాన్స్ ఏదైతే కొంత అంటే ఈఎంఐలు కట్టే అటువంటి సమస్యలైనా లేకుంటే రెంట్లు కట్టే అటువంటి సమస్యలు వచ్చి కుటుంబంలో కూడా చాలా గొడవలు జరిగి కొన్ని కుటుంబాలు కూడా విడిపోతున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అట్లనే ఇప్పటికే అనేక మంది ఒక 16 మంది చనిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. అసలు ఏంటి ఇవన్నీ మరి ప్రభుత్వానికి తెలియట్లేదా? అసలు మీరు చెప్పట్లేదా? అసలు వారి దృష్టి తీసుకెళ్ళట్లేదా? మాకు ముఖ్యమంత్రి దగ్గరికి పోవడానికి అవకాశం లేదు. రవాణా శాఖ మంత్రి 2 సార్లు కలిసినాము, నాకు కొంచెం టైం అని అడిగిండు. ఆల్రెడీ మేము కలిసి 20 రోజులు అవుతుంది. తర్వాత కలవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఇప్పుడు మినిస్టర్ కూడా కలవనీయకపోతే అక్కడ ఏంటంటే మా బాధ అంత ఏంటంటే మీడియా వాళ్ళకి పబ్లిష్ చేస్తాం, వీళ్ళ యొక్క దమన ఎక్కడింది. ఇప్పుడు ఎండీ సార్ మిస్టేక్ చేస్తే ఇప్పుడు రవాణా శాఖ మంత్రిగా దీనిలో కల్పించుకోవాల్సిన అవసరం ఉన్నది కదా. రవాణా శాఖ మంత్రి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా కల్పించుకోవాలి కదా. మేము కూడా ఎందుకంటే తెలంగాణ వాదులమే కదా, మేము వేరేదో కంట్రీ నుంచి వేరే స్టేట్ నుంచి బతకడానికి రాలే కదా. ఇవాళ ప్రభుత్వం ఏర్పడింది, ప్రభుత్వం ఏర్పాట్ల మేము కూడా భాగస్వాములే కదా అని ఇప్పుడు మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే టిమ్ మిషన్ పని చేయకపోతే కూడా అనేక మందిని తీసేసింది అనేది వినిపిస్తున్నటువంటి అది ప్రధానంగా. అయితే ఆ టిమ్ మిషన్ అనేది మీరు అంటే ఫస్ట్ చెక్ చేసుకోవాలని వీళ్ళు ఏమైనా చెప్తారా, లేకపోతే అది మిషన్ ఏమైనా రిపేర్ చేసేటువంటిది మీకు ఇస్తారా? అసలు లోపం ఎక్కడ ఉన్నది, అట్లా తీసేయడానికి కారణం ఏంటి? టిమ్ మిషన్ అని మొత్తం నాసి రకం టిమ్ మిషన్లు కొన్నారు. మొత్తం ఏంటంటే ఆ టిమ్ మిషన్ల యొక్క ప్రాబ్లంతోనే వీళ్ళ ఉద్యోగాలు పోయినాయి అంతే. వీళ్ళు ఎవ్వరు కూడా ఇవ్వాలి. మీరు చూడండి, ఫ్రమ్ లాస్ట్ 15 years గత 15 సంవత్సరాల నుంచి ఫ్రాడింగ్ అనేటువంటి బంద్ అయిపోయింది. ఏ కండక్టర్ కానీ ఏ డ్రైవర్ కానీ ₹1 కూడా ఫ్రాడ్ చేస్తలేరు. అధికారులు మీరు ఫ్రాడ్ చేస్తున్నారు సార్, మీరు ఫ్రాడ్ చేస్తున్నారని చెప్తున్నా. ఫ్రాడింగ్ అనేది ఎప్పుడైంది? మీ యొక్క మిషన్ నాసిరకం, మొత్తం మీ యొక్క గైడ్ లైన్స్ కూడా మొత్తం నాసిరకమైన గైడ్ లైన్స్. చలో అది చూశారు కదా. ఏదైతే కొంతమంది ఆర్టీసీ కార్మికులు సజ్జనార్ ఏదైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎండీకి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో సజ్జనార్ అయితే వారిని కలవలేదు, కానీ మేము సంబంధిత అధికారికి మాత్రం ఇచ్చాము. వారు మా సమస్య పైన దృష్టి అంటే ఉన్నతాధికారులకు చెప్తామని చెప్పారని కూడా చెప్తున్నారు. అయితే ఇదే సమస్య పైన అనేక మంది కూడా చనిపోతున్నారు. కనీసం ప్రభుత్వం ఇప్పటికైనా మా సమస్యల మీద పట్టించుకోవాలని కూడా కార్మికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ. కెమెరామ్యాన్ సత్యసాయిరామ్తో లెనిన్. ఆర్టీసీ కార్మికులను కొంతమందిని చిన్న లోపాలు చూసి తొలగించడం జరిగింది. దాదాపు ఒక 1000కి పైగా తొలగించినట్లయితే సమాచారం. అయితే ఏదేమైనప్పటికీ కూడా కొన్ని చిన్న కారణాలు చూపెట్టి ఆ గత ప్రభుత్వం ఏదైతే చేసిందో దానిపైన ఇప్పటికీ కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సార్లు ప్రజావాణిలో వెళ్ళడం జరిగింది. అలానే మంత్రిని కూడా కలవడం జరిగింది. ఇప్పుడు అదే నేపథ్యంలో ఈరోజు బస్ భవన్లో ఎండీ గారిని కలవడానికి వచ్చినటువంటి ఏదైతే తొలగించినటువంటి ఆర్టీసీ కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ మనతో పాటు ఉన్నారు. అసలు ఏ కారణాల వల్ల వీళ్ళను జాబ్ నుండి తొలగించారనే అంశాలను మరిన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి మీ పేరు? అన్న నమస్తే, ఎక్కడ మీది? నమస్తే అన్న, నాది ఆదిలాబాదు. నేను కండక్టర్ని ఆదిలాబాద్ డిపో. ముందుగా మన 4 Sides టీవీ ఛానల్కు ధన్యవాదాలు. ఎందుకంటే మా ఆర్టీసీ రిమూవ్ అయిన కార్మికుల గురించి మన డిబేట్ కార్యక్రమం కూడా 4 Sides టీవీలో జరుగుతున్న అందరికీ అధికారులకు మనం ఇష్టం తెలిసిన సందర్భంగా స్పెషల్లీ 4 Sides టీవీకి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మీకు ఏ సమస్య దృష్ట్యా మిమ్మల్ని తొలగించారన్న? అసలు ఏం చెప్పారు? అసలు ఏం జరిగింది?
ఇప్పుడు నా విషయానికి వస్తుంది సార్, నాది అలవాటు డిపో కండక్టర్గా ఉన్నాను. నా సర్వీసు 30 సంవత్సరాల సర్వీస్లో ఇంతవరకు ఒక రకమైన సస్పెన్షన్ కూడా లేదు. అంటే మా కండక్టర్లు ఏముంటుందంటే ఇప్పుడు వాళ్ళ ప్యాసింజర్ బయటపడి ఏంటంటే ఇదే టికెట్ ఇచ్చారు అని చెప్తారు. వీళ్ళు అదే పట్టుకొని ఏం చేసినంటే అంటే నువ్వు 225 తీసుకుని 25 టికెట్ ఇచ్చిన అని కేసు ఫామ్ చేసింది. అది వాస్తవంగా నేను ఆ టికెట్ ఇవ్వాలి తెలియాలి, మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. మరి వారితో కూడా 500 రూపాయలు ఫైన్ కూడా కట్టించాం. తీసుకున్న వాళ్ళు ఫైన్ ఎందుకు కడతారు? పోనీ అంతవరకు వచ్చింది. దాని ప్రకారం టీటీఎల్ రాసేసి సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయినాక మళ్ళీ అప్పీల్ ఉంటుంది. అప్పీల్ డిఎం అయినాక తర్వాత ఆ డిప్యూటీ ఆర్ఎం మళ్ళీ ఆర్ఎం ఆగి థర్డ్ అప్పీల్లో ఈడీ అప్పీల్ ఉంటుంది. తలుసుకుంటే ఎటువంటి కేసునైనా అప్పీల్ ఈ ఈడీ అప్పీల్లో కూడా ఇవ్వలేరు వీళ్ళు. ఎవరైనా కానీ ఇప్పుడు డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఇప్పుడు కండక్టర్ కావాలని ఏ కేసు 100 కాదు 1000 కాదు లక్షలు కాదు కిస్కా మిస్కో 50 100 అటు పొరపాటు జరుగుతుంది. దీనికి పోలీసు సస్పెండ్ చేసిన వాస్తవమే. సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ అప్పీల్లో ఇవ్వచ్చు కదా, అది లేదు. మొత్తం సర్వీస్ పైన రిమూవ్ చేసినాక ఆఖరికి ఈ అప్పీల్ వచ్చేసినాం. అప్పీల్ ఈడీ రిజెక్ట్ అయింది. ఈడీ రిజెక్ట్ అయినాక ఇప్పుడు ఏమొచ్చిందంటే మేము లెక్క ప్రకారం అంటే లేబర్ కోర్టుకి వెళ్ళాలి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజావాణి కార్యక్రమం పెట్టింది కాబట్టి ఈ ప్రజావాణి కార్యక్రమం అంటే ప్రజల సమస్యలను పరిష్కరించడంలో బాగుంటుంది, ముందుంటుంది అని అందుకొరకు ఇక్కడ ప్రజావాణి కార్యక్రమం చాలాసార్లు మంగళవారం కానీ శుక్రవారం కానీ చాలాసార్లు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏమనంటే మీ అందరినీ తీసుకుంటాము చేస్తామని ఒక రకమైన అంటే ప్రజావాణి ఇన్ఛార్జి మన చిన్నారెడ్డి గారు అలాగే మన నోడల్ ఆఫీసరు దివ్య మేడం గారు చాలా అనుకూలంగా స్పందించి మిమ్మల్ని తీసుకుంటాము, గవర్నమెంట్ వచ్చింది ఆర్డరు తీసుకుంటాము త్వరలో అని ఇంతవరకు అయింది. మాకు కౌన్సిలింగ్ కూడా అయింది. అంటే ఇప్పుడు 16 తారీఖున అంటే డైలీ 30-40 మంది కౌన్సిలింగ్ చేసి ఇస్తామని చెప్పారు. అక్కడ ఆల్రెడీ వాళ్ళు గోడ పైన కూడా అంటించడం జరిగింది. ఆ రోజు కూడా రేపు కౌన్సిలింగ్ అనగా ఈరోజు కాల్ చేసిర్రు అంటే రావాలని వచ్చినాము. కౌన్సిలింగ్ అయింది. అంటే కౌన్సిలింగ్ అంటే ఏం జరిగింది మీ సమస్య అంటే మేము ఉన్నట్టు చెప్పినాం. వాళ్ళు కూడా రాసుకున్నారు. వాళ్ళ కంప్యూటర్లో ఫీడ్ చేసినాక ఆ మ్యాటర్ను కూడా మాకు వినిపించేసి అప్పుడు ఏమంటే సైన్ కూడా తీసుకున్నారు. వాళ్ళు కూడా ఆ రోజు మాకు మధ్యాహ్న భోజనం కూడా ప్రజావాణి సిబ్బంది అక్కడనే మాకు మిల్స్ అరేంజ్మెంట్ చేసిన వారికి కూడా మాకు ధన్యవాదాలు. అక్కడి వరకు వచ్చింది. అక్కడ వచ్చినాక ఏమైందంటే మళ్ళీ ఇస్తామని చెప్పారు వాస్తవమే. ఇప్పుడు ఏమైందంటే మేము ఇప్పుడు నాది ఇప్పుడు 16 ఏప్రిల్ అయింది. ఇప్పుడు 16 తారీఖుకి 2 months అవుతుంది అంటే కౌన్సిలింగ్ అయ్యి. అంటే ఈ 16 నాడు ఇస్తాం కనీసం మే రోజన్నా అంటే కార్మికుల దినోత్సవం రోజన్నా ఇస్తారేమో అనుకున్నాం. అది లేదు. పోనీ మళ్ళీ ఇప్పుడు జూన్ 2 అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంతోషంలో ఇస్తారేమని ఒక ఆశ ఉండే, అది లేదు. అంటే ఈ మధ్యలో ఏమైందంటే డిలే ఎందుకు అవుతుంది, మరి గవర్నమెంట్ ఏమో ఇవ్వాలని అన్నారు, మరి ఇక్కడ ఎందుకు లేట్ అవుతుందని ఈరోజు ఏమన్నామంటే మేము అందరం కలిసి ఇక్కడ ఏమి అంటే ధర్నా లేదు, రాస్తారోకోలు లేదు, ఏం లేదు, శాంతియుత మార్గంలో వచ్చి మన ఎండీ అయిన సజ్జనార్ గారికి ఒక మెమోరాండము అంటే మా చిన్న పొరపాట్లు డ్రైవర్ కానీ కండక్టర్ అని జరిగినాయి కాబట్టి అందరినీ తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక మెమోరాండం ఇవ్వడానికి సమర్పించాం. అయితే ఇదే అంశం పైన గతంలో మంత్రి గారిని అట్లనే డిఎం గారిని ఇట్లా అనేక అధికారులను అయితే కలుస్తున్న నేపథ్యం చూస్తున్నాం. అయితే వాళ్ళ స్పందన ఎలా ఉన్నది మీ పట్ల, వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు? సార్ ఇప్పుడు ఏ కేసు అయినా ఫస్ట్ డిఎం ఆధీనంలో ఉంటుంది, ఇవ్వాలన్నా వద్దా అని. అప్పుడు ఏం చేస్తారు, మా దాంట్లో ఏంటంటే అది ఎఫ్ఎన్సి అంటే ఫేర్ కలెక్టర్ 10 రూపాయలైనా 100 రూపాయలైనా ఫస్ట్ సస్పెన్షన్ అయ్యేది, అదొకటి ఉన్నది. ఈ మన ఆర్టీసీలో ఈ ఆర్టీసీలో ఉన్న రూల్స్ ఏ డిపార్ట్మెంట్లో లేదు, అసలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నో లేవనిపిస్తుంది. పోనీ సస్పెండ్ చేసినా వాస్తవమే, మళ్ళీ ఇవ్వచ్చు కదా నీ పనిష్మెంట్ ఇచ్చి. ఇప్పుడు వేరే డిపో చేంజ్ చేయొచ్చు, ఇంక్రిమెంట్ బ్యాక్ చేయొచ్చు. ఇప్పుడు ఇంక్రిమెంట్ అంటే ఒక సంవత్సరం ఒక ఇంక్రిమెంట్ బ్యాక్ చేస్తే 1000 రూపాయలు లాస్ అయినా కానీ ఒక 10 సంవత్సరాలు అంటే 1,00,000 2 లక్షలు లాస్ అవుతావు నువ్వు. ఇప్పుడు భయం ఉండదా? పొరపాటు అయినప్పుడు నువ్వు వేరే డిపో చేంజ్ చేస్తే అరే అప్పుడు భయం చేసినా జాగ్రత్త చేసుకుంటాడు. అది లేదు, ఆఖరికి ఇవన్నీ రిజెక్ట్ అయిపోయినాయి. అందుకొరకు ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ప్రజావానికి వచ్చేసి ఇక్కడ కలిపి ఇవ్వాలని, మరి ముఖ్యంగా ఈ సమస్యలను మన తలుసుకుంటే ఏమన్నా సార్, ఇప్పుడు రవాణా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఉన్నారు, అలాగే సీఎం గారు తలుసుకుంటే ఒక 5 minutesలో తలుసుకుంటే ఇవ్వచ్చు. దీని పెద్ద సమస్య కాదు.